వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి. అంతర్గం సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీటీసీ ఎంపీపీ. ఉప్పాల్గూడలో గోడ కూలి 3 మృతి. మరో 2 మృతదేహాల కోసం వెలుకుతున్న రెస్క్యూ టీం. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎక్స్పో ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును కించపరుస్తూ మీడియాలో వ్యాఖ్యలు చేసిన రామ్ గోపాల్ వర్మపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆదివాసీ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఆదివాసీ ఆత్మ గౌరవాన్ని మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి అయినటువంటి శ్రీ ద్రౌపది ముర్ము పైన రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి యొక్క ఆదిలాబాద్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఆదివాసీ మహిళ అయినటువంటి ముర్ము పైన ఇవాళ రామ్ గోపాల్ వర్మ చేసినటువంటి వ్యాఖ్యలకు ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని 2 టౌన్లో ఇవాళ ఆయన పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ఆయన పైన SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఆదిలాబాద్ జిల్లా జనగాం జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని మాదాపురంలో బాల్నే భిక్షపతిని తాటి చెట్టు మీద నుండి పడిపోతుండగా కాపాడిన బాల్నే రవి, కల్లెపు ధర్మస్వామి, ఉమ్మగోని శ్రీనివాసులను మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో శాలువలతో సన్మానించారు. కార్యక్రమంలో మల్కాపురం లక్ష్మయ్య, ముప్పిడి శ్రీధర్, దుబ్బాక నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ మెసేజ్ అనేది ఆ ఫోటో పెట్టి ధైర్య సాహసాలు చేసి కాపాడినటువంటి గౌడ సోదరులకు రఘునాథపల్లి మండలంలో సన్మానము అనేది ఉంటే రేపు ఒక 20 days బిఫోర్ కావచ్చు మన ఇక్కడ యాదగిరిగుట్ట ఆ ప్రాంతంలో సేమ్ ఇదే పొజిషన్లో ఒకటి దగ్గర తాటి చెట్టు పెద్ద ఉంది. కేసు తెప్పించు అందరూ సర్వప్రయాణంగా మేము మనం చూసేటప్పుడు ప్రాణం అనేది అరిచేతిలో పెట్టుకుంటున్నాం. ఏం జరుగుతుంది దాన్ని ఇంకా బయటని బతికినా ఏం జరిగిందో చూద్దామంటే ఇంకేం జరుగుతుంది ఆ పాయింట్ అన్నీ లేకపోతున్నాం సోషల్ మీడియా. అంటే లాస్ట్కి ఏమైందంటే బాబు ఆయన మనకి చనిపోయాడు. వీళ్ళు ఆడిపోయి కేసు అనేసరికి ఇల్లు పడి పడ్డాడు, దెబ్బలు తాగి చనిపోలేదు. బాగా గాయాల పాలైనటువంటి గౌడ సోదరుని కింద అదుపెట్టింది. ఇది కూడా ఇక్కడ రోజు ఒక్కడ జరుగుతుంటే ఏం చూస్తాం, ఇక మన దగ్గర అయితే ఏం జరగదు. కానీ ఇక్కడ చూస్తుంటే రంగనాథపల్లి మండలం మాదానం కొన్ని మాదానం అంటే మా బంధువు లేని అంత మేమైనా ఎవరు అని చెప్పి ఇక చూస్తుంటే ఆడ మెల్లగా ఏం చెప్తుందో చూస్తుంటే కాపాడినటువంటి గౌడ సోదరులు మాట్లాడుతున్నటువంటి బాధితులు అని చెప్పేసరికి ఊపిరి పీల్చుకున్నాం. అంటే ఆ సంఘటన అనేది అంత మన ఎదుర్కొట్టేటువంటి విషయం. ఆ ధైర్యం చేయాలంటే చేయలేదు. అయితే దీనివల్ల మనం ఈ సన్మానం చేయడం వల్ల అందరూ కొడతారా? ఓకే.
ఈ ఫోన్ రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం ప్రజాపరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారుల పనితీరుపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మట్టా లక్ష్మీ మహేందర్ రెడ్డి, ఎంపీడీఓ భూక్యా యాదగిరి నాయక్, తహసీల్దార్ వేణుగోపాల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ మామూలు పిలిచారు బందని తీర్మానాలు లేదు. ఎక్సైజ్ దాకా పట్టించుకోలేదు, చేయలేదు. గవర్నమెంట్ మీకు ఎక్సైజ్ దాకాకు తొందరగా సేల్ కావాలంటే మిల్క్ షాప్లు సబ్సైగా అంటకుండా పట్టి దానికి గవర్నమెంట్ అందులో వీడియో చేయబట్టి ఫోటో చేయబట్టి అన్నట్టుగా మీకు తెలియకుండా ఈ దందా నడుస్తుందా? పెళ్లి షాపులు సంవత్సరం మేము కేసులు కూడా చేస్తున్నాము. మరి కేసు అయిన తర్వాత మళ్ళీ ఎట్లా కమిటేషన్ మళ్ళీ సేమ్ అదే పరిస్థితి ఉంటారు కదా, ఉంటుంది కదా. వాళ్ళు ఫైన్ కట్టుకున్న తర్వాత మన కేసు మాకైతే ఓకే, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అదే కదా పని అదే కదా, మళ్ళీ దాడి చేయలేకపోతారు. ఈత సేకరించాలి. ఇప్పుడు ప్రతి ఊళ్ళల్లో చెరువులు ఉన్నాయి, చెరువుల పట్టి పిచ్చి తుమ్మలు ఉన్నాయి. ఆ తుమ్మలు తీసి మీరు పాయ ప్రాజెక్టులను మీరే ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ నడిచేదని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే అదే నాకు అప్పుడు మీరు అదే పైలట్గా తీసుకొని మొత్తం చెరువు కొంటున్న తుమ్మలని వీకించి మీరే ఏదో ఈత వాళ్ళ తాటి వాళ్ళని ఎందుకు పెంచలేకపోతారు? పెంచారు ఏమైందాన్ని కొట్టిగా చెప్పారు, కొట్టిగా చెప్పి చెట్టు వేసేది అదే చేస్తాం, అదే చేస్తాం. ఈ పెళ్లి సమయంలో కొంచెం మీరు ప్రత్యేకత కదా కానీ ఈత మొక్కలు మనకు సంబంధించి మా మనలో కొంచెం డెవలప్ చేస్తారు. గుట్టలే కదా రెండు వైపు హెక్టర్ మొదలు మూడు రాకుండా ఒకటే ఉపాధి హామీ కింద ఈసారి పెద్ద మొత్తంలో అవైలబుల్ కూడా ఉన్నట్టు ఎంపీడీ గారు సమాచారం ఇచ్చారు. అవన్నీ కూడా మనం పెంచుతాం. చాలా అలాగే గ్రామాలని పరిశుభ్రంగా స్వచ్ఛంగా సరిదిద్దుకునేలాగా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అందులో భాగంగా ఒక మిషన్ గైడర్ కానీ అలాగే గవర్నమెంట్ కానీ అవి రెండు వెనుకబడిపోయి ఉన్నాయి. అవి రెండు కూడా చెప్పేసి అధికారులు చెప్పారు. ఇందులో భాగంగా మేము కూడా ముందుండి ఆ సమస్యని పరిష్కరించి ముందుండి ఆ సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ నమస్కారం. గుండెపోటుతో మరణించిన ఖమ్మం జిల్లా కాచిరాజుగూడెం సిపిఐ మండల కార్యదర్శి కేతబోయిన రాధాకృష్ణకు పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి సూర్య, ఐఎఫ్టియు జాతీయ కార్యదర్శి ప్రసాద్, పిఓడబ్ల్యూ రాష్ట్ర అధికారులు ఝాన్సీ, అభిమానులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల్ని వాళ్ళ అన్నదమ్ముల్ని కోరుతున్నాం. స్థానిక పాలేరు శాసన సభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారు అన్నకి నివాళులు అదేవిధంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం గారిని కూడా నివాళులు కోరుతున్నాం. జోహర్ రాధాకృష్ణకు, జోహర్ రాధాకృష్ణకు, రాజస్థాన్ రాధాకృష్ణ ఆశయాలను, రాజస్థాన్ రాధాకృష్ణ ఆశయాలను జోహార్ కామ్రేడ్ రాధాకృష్ణ, జోహార్ కామ్రేడ్ రాధాకృష్ణ, జోహార్ కామ్రేడ్ రాధాకృష్ణ.
జూలై 3న జరిగే ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ సమావేశానికి మర్పల్లి మండలం నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ నేతలు కోరారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్, మర్పల్లి మండల ఇన్ఛార్జి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్ రాక కొరకు యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఆయనకు స్వాగతం పలకాలని చెప్పేసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మర్పల్లి మండలంలో ప్రతి గ్రామం నుండి కూడా వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా, అదేవిధంగా మండల కమిటీ ఎంతో ఉత్సాహంతో నరేంద్ర మోడీ గారిని ఒకసారి మేము కళ్ళారా చూడాలని చెప్పేసి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుభిక్షంగా ఉన్న పరిస్థితులు, ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల లోపల మన రాష్ట్రంలో 8 సంవత్సరాల నుండి జరుగుతున్న టిఆర్ఎస్ అరాచక ప్రభుత్వం, అదేవిధంగా దోపిడీ ప్రభుత్వం, పోలీస్ రాజ్యంగా ఏర్పడ్డ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి కుతూహలంగా ఉండి ఈరోజు భారతదేశంలో ఉన్న కేంద్రం అంతా కూడా ఈరోజు హైదరాబాద్కు రావడం నిజంగా కూడా మనకందరికి కూడా మీటింగ్ అటెండ్ అయ్యి నరేంద్ర మోడీ గారి స్పీచ్ విని నరేంద్ర మోడీ గారిని స్వయంగా డైరెక్ట్గా మనం చూసుకొని రేపటి భవిష్యత్తు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారి కన్సర్న్లలో ఉన్న ఈ యొక్క రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా మీరు ఇంత కుతూహలంగా ఉన్న నాయకులకు, మండల నాయకులు. నాచారం ఈఎస్ఐ హాస్పిటల్ నూతన భవనాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నాచారం కార్పొరేటర్ శాంతి, సాయి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. హ్యాండ్ ఓవర్ కూడా చేసిండ్రు. పెద్ద ఎత్తున అన్ని అంగులతోటి 450 బెడ్లతోటి, ఏసీలతోటి, లిఫ్ట్లతోటి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేసి మాకు ఈరోజు మా స్టేట్ గవర్నమెంట్ కు, మా లైన్ డైరెక్టర్ కు ఈరోజు కార్పొరేషన్ వాళ్ళు కూడా హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. ఇప్పటికే మంచిగా బాగా రన్ అవుతుంది. కరోనా తర్వాత ఒక 1100 ఓపీ తోటి, ఒక 200 ఇన్పేషెంట్ల తోటి పెద్ద ఎత్తున. మణికొండ మున్సిపల్ పరిధిలోని విషాదం నెలకొంది. పుప్పాల్గూడలోని గోడ కూలి 3 మృతి చెందారు. సెల్లార్ గుంతకు ఆనుకుని స్లాబ్ కోసం సెంటరింగ్ కొడుతున్నటువంటి కార్మికులు ఒక్కసారిగా గోడ కుంగిపోవడంతో సెంటరింగ్ డబ్బాలు మీద పడి దుర్మరణం చెందారు. వారు బీహార్కు చెందిన వారిగా నార్సింగ్ పోలీసులు గుర్తించారు. శిథిలాల కింద ఉన్న మరో 2 మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. हाथ दिखा दो, जूम करो, हाथ दिखा दो. करेक्ट मानो ना तो बोलते బాబు ఫోటోస్ బాగా మనిషి కాదు కదా, మనిషి కాదు కదా మీకు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహేమాత్ నగర్ డివిజన్లోని ఎంఐఎం పార్టీ యువకులు గులాబీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చేతుల మీదుగా వీరిని సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు మన్సూర్, సింగర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. सॉरी एक मिनट लेना पड़ेगा साइड हर्षद भाई थोड़ा आपको सेवा करना है, डेफिनेट करेंगे। 9,500 के ऊपर मेजॉरिटी दी है, तो हम लोग नहीं भूलना, आपको और सेवा करना, डेफिनेट करके बताएंगे। आप लोग कुछ भी उनका भी आता, और दलित बंधु भी दे रहे, दलित बंधु क्या 10 लाख रुपए दे रहे, आपके बच्चे से भी आए सर, कितने 7 है कहते आप दलित बंधु सीएम केसीआर साहब, जब भी अपोजिशन पार्टी वाले रोकने का। వికారాబాద్ జిల్లా పరిగి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని ఊటుపల్లి గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో ఎదురెదురుగా వస్తున్న ఆటో బైక్ ఢీకొని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో ఊటుపల్లి గ్రామానికి చెందిన సాయి అక్కడికక్కడే మృతి చెందగా సందీప్, మల్లేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. టైమ్స్ ప్రాపర్టీ ఈస్ట్ హైదరాబాద్ ఎక్సో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎగ్జిబిషన్ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని స్థిరాస్తి కొనుగోలుదారులకు ఒకే చోట సమగ్ర పరిష్కారాలకు నగరంలోని నిర్వహించబడుతున్న ఈ అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఎక్సో 2 రోజుల పాటు నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జిబిషన్లో నమిశ్రీ ఇన్స్ట్రక్చర్ అండ్ ప్రాజెక్టు, మారుతి రుద్ర కన్స్ట్రక్షన్స్, ఓంశ్రీ బిల్డర్స్, గ్రీన్ స్టోన్ డెవలపర్స్, మోడీ బిల్డర్స్ వంటి 30 టాప్ నాన్ ప్రాపర్టీ డెవలపర్స్ కంపెనీలు పాల్గొననున్నాయి. చంపాపేటలో 2 BHK, 3 BHK, 504 ఫ్లాట్స్, వనస్థలిపురంలో 3 BHK, 330 ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం సార్, నా పేరు రామ్. నేను సిఆర్ఎంని ఇక్కడ నమిశ్రీ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. మనది వచ్చేసేసి ఇక్కడ ఈస్ట్ హైదరాబాద్లో 2 హై రైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి చంపాపేటలో నడుస్తుంది, సేమ్ ఇదే విధంగా మీకు చంపాపేటలో ఉంటుంది. G+23 అనమాట. ఇది G+23 504 ఫ్లాట్స్, 2 BHK అండ్ 3 BHK 2 ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి మన వనస్థలిపురంలో ఉంది, అది కూడా G+23. మీకు అక్కడ కంప్లీట్గా ఆల్ 3 BHK ఉన్నాయన్నమాట. మీకు స్టార్టింగ్ ఒక 1600 SFT నుంచి మీకు 1950 SFT వరకు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి మీకు 2 BHK అండ్ 3 BHK 1285 SFT నుంచి మీకు 1800 SFT 1855 SFT వరకు ఉన్నాయి విత్ బిగ్ స్పేస్. మీరు చూసినట్లయితే ఈ చుట్టూ మీకు కంప్లీట్గా ఓపెన్ స్పేస్, మనకు ఒక 50 to 60% ఆఫ్ ఓపెన్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ ఈస్ట్ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద అనేది కాదు, అవర్స్ ఇస్ ద టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. హై రైజ్ కాన్సెప్ట్ వచ్చింది మన బిల్డింగ్తోనే. ఇది వచ్చేసి ట్విన్ టవర్స్ అనమాట. మనది చార్జెస్ మనకు పర్ SFT 5,800 రూపీస్ ఉంది, ప్లస్ ఎమ్యూనిటీస్.
సేమ్ ఇక్కడ మన వనశిలిపురం వచ్చేసి 6,200 ప్లస్ ఎమ్యూనిటీస్ ఉంది. సారీ మమ్మల్ని ఎట్లా రీచ్ కావాలంటున్నారా? మాది హెడ్ ఆఫీస్ వచ్చేసి T19 టవర్స్ రాణిగంజ్లో ఉంది. రాణిగంజ్ T19 టవర్స్. ఇంకా మీకు సైట్లలో కూడా మా ఎగ్జిక్యూటివ్స్ అవైలబుల్ ఉంటారు. మన ఇది చంపాపేటలో భారత్ గార్డెన్ బిసైడ్ భారత్ గార్డెన్ అనమాట, మెయిన్ రోడ్ బిట్ ఇది. వనశిలిపురం వచ్చేసి ఎమిరెడ్డి గార్డెన్స్ అని ఉంది. దాని పక్కకే మన్సూరాబాద్ రోడ్ టువర్డ్స్ సారా ఎస్టేట్స్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్జీవీ రామ్ గోపాల్ వర్మపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ డిమాండ్. ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి. అంతర్గం సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన జెడ్పీటీసీ ఎంపీపీ. ఉప్పాల్గూడలో గోడ కూలి 3 మృతి. మరో 2 మృతదేహాల కోసం వెలుకుతున్న రెస్క్యూ టీం. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఎక్స్పో ఎగ్జిబిషన్ లాంఛనంగా ప్రారంభించిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.